అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత వారం రోజులకే చాలా దేశాలు గ్యాస్ కొరత, డీజిల్, పెట్రోల్ లేక విలవిలా గిలగిలా కొట్టుకున్నాయి. భారతదేశంలో కూడా యుద్ధం మొదలైన 8వ రోజు నుంచే కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిపివేశారు. ఇప్పటికే ఆ వ్యవస్థ మెరుగుపడలేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టళ్ళు, చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగిస్తూ ఉన్నాయి. ఆ గ్యాస్కి కొరత పడింది. ఇక యుద్ధం మొదలైన 40 రోజుల తర్వాత అన్ని దేశాలు కలిపి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపకపోతే మా దేశాల్లో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది, కోట్లాది మంది. జీడిపి వృద్ధి రేట్లు కూడా దారుణంగా పతనం అవుతాయి, ఆర్థిక మాంద్యం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి, అమెరికా నుంచి కూడా ఎలాంటి దిగుమతులు చేసుకోలేము అని చెప్పడంతో ట్రంప్ మీద ఒత్తిడి పెరిగింది. ఇక ఈజిప్టు, పాకిస్తాను, తుర్కీ లాంటి తుకడా దేశాలన్నీ కలిపి మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి అమెరికాకి, ఇరాన్కి. తాజాగా ఈరోజు కూడా ఇస్లామాబాద్లో అమెరికాకు చెందిన ప్రతినిధులు, ఇరాన్ నుంచి వచ్చే ప్రతినిధులు సమావేశం అవుతూ ఉన్నారు. అయితే ముసుగులో తెర మీదకు రాకుండా చైనా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. చైనా చేసిన ప్రయత్నాల వల్లే సీజ్ ఫైర్, 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించాడు ట్రంప్ అని చెప్తా ఉన్నారు. అయితే పేరుకే సీజ్ ఫైరే కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతనే ఈజిప్టు లెబనాన్ మీద 100 క్షిపణులను వదిలింది. ఇరాన్ మీద కూడా దాడులు దిగబడతా ఉంది. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద అమెరికా కార్యాలయాలు, జీసీసీ కంపెనీలను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇక హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసినట్టు చేసి 3 షిప్పులు పోగానే వెంటనే క్లోజ్ చేశారు. హార్ముజ్ జలసంధిలోంచి ఒక షిప్పు దాటాలంటే 18 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేస్తేనే ఇరాన్ నుంచి వచ్చే ఆ లింక్ మీద వెంటనే క్లిక్ చేసి పే చేస్తేనే ఆ షిప్పు క్షేమంగా హార్ముజ్ జలసంధి దాటుతుంది. సీజ్ ఫైర్లో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తారు, ఇక మీ ఇష్టం అని చెప్పేసి ట్రంప్ చెప్పినా ఒక్క షిప్పు కూడా అక్కడి నుంచి కదలడం లేదు. ఎవడైనా ట్యాక్స్ పే చేయకుండా హార్ముజ్ జలసంధి దాటితే దాని మీద దాడి చేస్తామని ఇరాన్ స్పష్టంగా చెప్తా ఉంది. దగ్గర దాకా వచ్చిన షిప్పులు కూడా మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. 1400 షిప్పులు అక్కడ నెల రోజులు పైగా వెయిటింగ్లో ఉన్నాయి. ఒక్కో షిప్పు ఒక్కో రోజు ఆడ వెయిటింగ్ ఉందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ అంటే పర్వాలేదు, అదేమీ చెడిపోదు. కానీ కొన్ని లాజిస్టిక్స్, ముఖ్యంగా ఫుడ్స్ అలాంటివి సముద్రంలో పోయాల్సిందే, పనికిరావు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు బీమా, ఇన్సూరెన్స్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. హార్ముజ్ జలసంధి అయితే ఓపెన్ కాలేదు, ఓపెన్ అయ్యే పరిస్థితులు కూడా ప్రస్తుతానికి లేవు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తే ఇరాన్ చేతిలో ఆయుధం పోయినట్టే. అందువల్ల హార్ముజ్ జలసంధిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దాన్ని ఫ్రీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మాకున్న ఏకైక మార్గం హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధిలో వసూలు చేసిన డబ్బుతో మేము ఇరాన్ని పునర్నిర్మించుకుంటాం అని చెప్తా ఉన్నారు. ఇక ట్రంప్ దీని మీద ఈరోజు కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ కీలక ప్రకటన వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.